హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఉసిరికాయ ఊర పచ్చడి అది తయారు చేయ విధానం తెలుసుకుందాము. ముందుగా ఉసిరికాయలు శుభ్రం చేసి వాటిని బాగా నూనెలో వేంపుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కొంచెం చింతపండును నానబెట్టుకోవాలి. తర్వాత తగినంత కారం మరియు దాంట్లో తగినంత ఉప్పు రెడీ చేసుకోవాలి. ఈ చింతపండును గుజ్జును మిక్సీ పట్టి ఒక పాత్రలోకి తీసుకోవాలి. ఈ గుజ్జును పచ్చివాసన పోయేట్టుగా కొంచెం నూనెలో వేంపుకొని ఆ తర్వాత ఆ వేంపుకున్న చింతపండును కూడా మరి ఒక పాత్రలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చివాసన పోయేట్టుగానే నూనెలో వేంపుకోవాలి. ఆ తర్వాత ఆ కారంలో ఉప్పు, మెంతి పొడి ఇవి కూడా కొద్దిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా కలుపుకొని మరి ఈ కలుపుకున్న మిశ్రమం అంతా ఆ పాత్రలో ఉంది కదా, ఆ పాత్రలో ఉన్న తర్వాత మరి ఉసిరికాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేసుకుంటే కలర్ మారదు. మంచి న్యాచురల్గా ఉండే పసుపు మాత్రమే ఎక్కువ వాడుకుంటే మంచిది. ఉసిరికాయలను కొద్దిగా ఆ వేగిన ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేయాలి. చేసిన తర్వాత వాటిని జాగ్రత్తగా కొంచెం కాలుతుంటాయి. వాటిని అలా ముక్కలుగా చేసిన తర్వాత ఆ వేంపుకునేటప్పుడు జాగ్రత్త అండి, ఎందుకంటే కొంచెం మాడకుండా చూసుకోవాలి. చూసుకున్నప్పుడే అవి చాలా రుచిగా ఉంటాయి. వాటిని ఆ నూనెలో వేంపుకున్న నూనెలోంచి తీసి అలా స్మాష్ చేసి పెట్టుకోవాలి. ఆ నూనెలోనే తాలింపు పెట్టుకోవాలి. మనం వీటిని దాంట్లో మరి తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఇలాంటివన్నీ కూడా ఏర్పరచుకొని ఆ నూనెలో మరి ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసుకొని బాగా వేగిన తర్వాత మరి అక్కడ తయారు చేసుకున్న కారం ఉంది కదా, ఉప్పు, కారము, మెంతి పొడి కలిపి ఉంది కదా, దాంట్లో ఈ నూనె పోసుకొని ఆ చింతపండు గుజ్జును కూడా నూనెలో వేంపిన గుజ్జును కూడా కలుపుకొని దాంట్లో ఈ వేగిన ఉసిరికాయలను దాంట్లో కలుపుకోవడం అంతే. చాలా రుచికరమైన ఉసిరికాయ ఊర పచ్చడి రెడీ. ఇది పెట్టిన రోజు కన్నా తెల్లారి నుండి చాలా రుచిగా ఉంటుంది. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉసిరికాయ ఊర పచ్చడిలో వెల్లుల్లిపాయ అలవాటు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకున్నా వేసుకోకున్నా వారి ఆహారపు అలవాట్ల వల్ల అది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ ఉసిరికాయ ఊర పచ్చడి అందరూ చేసుకోండి. దీని గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరికీ నమస్కారం.